హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. ఉత్తరాదిలో శివభక్తులు శ్రావణ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో చేసే యాత్రను కన్వర్ యాత్ర అంటారు. ఈ యాత్రనే కావడి యాత్ర అని కూడా అంటారు. ఈ యాత్ర జూలై 22 నుంచి ఆగస్టు 2 వరకు కొనసాగుతుంది. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు ఈ యాత్రకు తరలి వస్తుంటారు. శివభక్తులు ఈ యాత్ర ఎందుకు చేస్తారు ఒకసారి చూద్దాం. ఉత్తరాఖండ్లోని రిషికేశ్, హరిద్వార్కి కాలినడకన చేరుకొని గంగా జలాలను సేకరించి తిరిగి తమ స్థానిక శివాలయాల్లో అభిషేకం చేస్తారు. అయితే ఈ యాత్ర సందర్భంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు జారీ చేసిన ఆదేశాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు ఈ ఉత్తర్వులు జారీ చేశారని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కావడి యాత్ర జరిగే దారిలో అన్ని హోటళ్లు ఓనర్లు వాళ్ళ పేర్లను స్టాళ్లపైన రాయాలని సూచించారు పోలీసులు. పోలీసులు జారీ చేసిన ఆదేశాలపై సామాన్యులతో సహా ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇది మత వివక్షలా ఉందని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ముస్లిం ఓనర్ల దుకాణాల్లో యాత్రికులు ఏం కొనకుండా ఈ ఆదేశాలు చేశారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ విమర్శించారు. అలాగే ఈ ఉత్తర్వులపై సిపిఐ తీవ్రంగా మండిపడింది. ఉత్తరాఖండ్లో ముస్లిం దుకాణాలను లక్ష్యం చేసుకొని ఇలా చేశారని అంది. అసదుద్దీన్తో పాటు పాటల రచయిత జావేద్ అఖ్తర్ కూడా ఈ ఉత్తర్వులను తీవ్రంగా ఖండించారు. పోలీసులు మాత్రం ఆదేశాలను సమర్థించుకుంటున్నారు. భక్తులకు సాయం చేయాలని ఉద్దేశం తప్ప మత వివక్షత లేదని చెప్తున్నారు. కావడి యాత్ర మార్గంలో దుకాణదారులు అన్ని రకాల తినుబండారాలు పెడతారని, కాబట్టి యాత్రికుల్లో ఎలాంటి గందరగోళం రాకూడదని, శాంతి భద్రతలకు భంగం కలగొద్దని ఈ ఆర్డర్స్ జారీ చేశామని పోలీసులు అన్నారు. విమర్శకుల మాటలకు స్పందిస్తూ కరోనా థర్డ్ వేవ్ టైంలో సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించి కావడి యాత్రను రద్దు చేసింది యూపీ సర్కార్. అదే టైంలో కేరళ ప్రభుత్వం బక్రీద్ పండుగ కోసం ఏకంగా 3 రోజుల కోవిడ్ నిబంధనలను సడలించింది. ఇదే సెక్యులరిజం అని పోలీసుల ఆర్డర్లను సమర్థించింది ఎన్డీఏ ప్రభుత్వం. చూద్దాం మరి జూలై 22 నుంచి ఆగస్టు 2 వరకు ఈ యాత్ర కొనసాగనుంది. రానున్న రోజుల్లో మరి పోలీసులు ఏదైతే ఆదేశాలు చేశారో ఆ ఆదేశాల మీద ప్రతిపక్షాలు ఏవైతే సెక్యులరిజం అని అనుకుంటుందో ఎన్డీఏ ప్రభుత్వం దానిపైన ఏ విధంగా విమర్శలు చేస్తాయో, ఈ యాత్ర సజావుగా సాగనుందా, ఇంకోటి ఏంటంటే రీసెంట్గా ఏదైతే బోలేబాబా యాత్ర ఉందో దాంట్లో తొక్కిసలాట జరిగిందని, పోలీసులు తక్కువ మంది వస్తారనుకున్నాం కానీ చాలా పెద్ద సంఖ్యలో అప్పుడు భక్తులు వచ్చి తొక్కిసలాట జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు చెప్పినందున ఈసారి ఏదైనా యాత్ర జరిగితే ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. కాబట్టి మేము ఇలాంటి ఆంక్షలు విధించామని పోలీసులు చెప్తున్నారు. చూద్దాం మరి రానున్న రోజుల్లో దీనిపై ఎలాంటి చర్చ జరగబోతుంది, గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది, అలాగే విమర్శకులు ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తారు రానున్న రోజుల్లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.